5/1/26 నుండి 9/1/26 వరకు బంగారం వెండి ధరలపై విశ్లేషకులు అనగా ఎంసీఎక్స్ యూట్యూబర్ ఎవరైతే ఉన్నారో ఆయన అంచనా, అలాగే మన సురేంద్ర మెహతా గారు ఎవరైతే ఉన్నారో ఆయన అంచనాలపైన సమీక్ష అండి. అలాగే గ్రౌండ్ జీరో అనగా రిటైలర్ టు కస్టమర్పై ఈ వారం సమాచారం. బంగారం ధర ఎంసీఎక్స్ లెక్క ప్రకారము ఇంటర్నేషనల్ రేట్లో అంటే డాలర్ రేట్లో 4వ తారీఖు నాడు $4,390 దగ్గర స్టార్ట్ అయిపోయి 6 తారీఖు నైట్ వరకల్లా హయ్యెస్ట్ $4,502 దగ్గరికి రీచ్ అయిపోయి మళ్ళీ డౌన్ అయిందండి. 8వ తారీఖు ఎర్లీ మార్నింగ్ వరకు మళ్ళీ అప్ అయింది. $4,525 వరకు అప్ అయి కొంచెం డౌన్ అయ్యి మళ్ళీ అప్ అయి మళ్ళీ డౌన్ అయింది. $4,501 దగ్గర ఫ్రైడే రోజు ఈవినింగ్ క్లోజ్ అయిపోయిందండి. సాటర్డే సండే ఎంసీఎక్స్ ఉండదు. సో $4,501 అనుకోండి ఇంచుమించు. ఇప్పుడు మన అరాఫత్ గారు మొహమ్మద్ అరాఫత్ యూట్యూబర్ అండ్ ఎంసీఎక్స్ ఎక్స్పర్ట్ చెప్పిన దాని ప్రకారము 4,190 అన్నాడండి స్టార్టింగ్. బట్ ఆయన చెప్పే వరకనే 4,392 స్టార్ట్ అయిపోయింది. హయ్యెస్ట్ 4,555 అన్నాడు, కానీ 4,501 కాడనే క్లోజ్ అయిపోయింది ఫ్రైడే ఈవినింగ్ వరకు. ట్రెండ్ వచ్చి పాజిటివ్ అన్నాడు, ఆయన చెప్పినట్టుగా పాజిటివ్ వచ్చింది. గత వారం అంటే జనవరి 4వ తారీఖు నాడు డాలర్ రేట్ వచ్చి ఇంచుమించు వెండి డాలర్ రేట్ వచ్చి $74 దగ్గర స్టార్ట్ అయింది అనుకోండి. అది హయ్యెస్ట్ 6వ తారీఖు నాడు హయ్యెస్ట్ 6వ తారీఖు నైట్ మనకి $82.5 దగ్గర రీచ్ అయ్యి మళ్ళీ 8వ తారీఖు మార్నింగ్ పడిపోయింది. ఇది అన్నీ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇది ఎంసీఎక్స్ లెక్కలండి. సో ఇక్కడ ఏమైపోయింది, ఇంచుమించు $74 దాకా పడిపోయి జనవరి 8th మార్నింగ్ అది చైనా ఎంసీఎక్స్ ఓపెనింగ్ టైం అండి. అక్కడ నుండి మళ్ళీ హయ్యెస్ట్ $80 దాకా చేరుకొని 80-81 మధ్యలో చేరుకొని మళ్ళీ అది ఎండింగ్ అంటే 8వ తారీఖు రాత్రి అంటే 9వ తారీఖు మార్నింగ్ $79.34 దగ్గర ఆగిపోయింది. సో శనివారం ఆదివారం బంద్. లాస్ట్ వీక్ విశ్లేషణ ఇది. మన మొహమ్మద్ అరాఫత్ గారు చెప్పింది ఏంది, $68 నుండి $80 మధ్య అంటే మనకు $80 టచ్ అయిపోయింది. ఆయన ట్రెండ్ కూడా పాజిటివ్ అని చెప్పిండు. సో ఆల్మోస్ట్ ఆల్ 75 to 80% పాజిటివే ఉంది. మధ్యలో ఒకసారి డౌన్ అయినా మళ్ళీ అప్ అయింది. అంటే ఈయన యొక్క విశ్లేషణ కరెక్టే. మన వీరేంద్ర సెహ్వాగ్ గారికి అంటే గోల్డ్ ప్రైజ్ టుడే న్యూస్ యూట్యూబ్ ఛానల్ గారికి ఇచ్చిన ఇంటర్వ్యూ మన సురేంద్ర మెహతా ఐబీజేఏ సెక్రటరీ గారండి. సో ఈయన చెప్పిన దాని ప్రకారం 133,700 కనుక క్రాస్ అయితే 138,500, అది కూడా క్రాస్ అయితే 141,550 వరకు బంగారు ధర పెరగొచ్చు అన్నారండి. సో కానీ అసలు సోమవారం ఓపెనింగే 138,220కి ఓపెన్ అయిందండి. పైనిచ్చింది గ్రామ్ రేటు, నేను తులం రేటు చెప్తున్నాను. సో ఆయన చెప్పిన దాని ప్రకారము 141,550కి కొంచెమే తక్కువ ఉందండి. ఆల్మోస్ట్ ఆల్ రీచ్ అయిన. అలాగే సురేంద్ర మెహతా గారు వెండి మీద ఇచ్చిన విశ్లేషణ అండి 5/1 నుండి 9/1 వరకు. సో ఆయన ఇచ్చిన విశ్లేషణ 2,02,500, అది దాటితే 2,31,700, అది కూడా దాటితే 2,48,000, ఇంకా అది క్రాస్ అయితే 2,77,200. మార్నింగే మనకి 2,65,000 నుండి స్టార్ట్ అయిందండి సోమవారం ఉదయం నుండే. అది 2,77,000కు 7వ తారీఖు రీచ్ అయింది. 8వ తారీఖు తగ్గిపోయింది. 9 కూడా కొంచెం తగ్గింది. మళ్ళీ 10వ తారీఖు మళ్ళీ పెరిగిందండి. సో 2,75,000 వరకు రీచ్ అయ్యి అక్కడికి క్లోజ్ అయిందండి. సో శనివారం ఇప్పటివరకు మీకు చెప్పిన విశ్లేషణ అంతా కూడా ఆన్లైన్ అంటే మీరు గూగుల్లో వాట్ ఈస్ ద గోల్డ్ రేట్ ఇన్ హైదరాబాద్ని కొడితే వచ్చేటువంటి రేటు పైన ఇప్పటివరకు మీకు చెప్పిన విశ్లేషణ అండి. ఇక్కడ రాబోయే దగ్గర నుండి మనది జీరో గ్రౌండ్ లెవెల్ నుండి మన రిటైలర్ టు కస్టమర్కి ప్రాక్టికల్గా ఎలా ఉంటుందనే దాని మీద విశ్లేషణ అండి. సో ఇది బంగారం ధరలండి. సో మీరు ఆర్టీజీఎస్ కనుక చేస్తే 142,700 నుండి స్టార్ట్ చేస్తే 145,000 వరకు పోయిందండి. సో గ్రాడ్యువల్గా ఎక్కడి వరకు పోయింది, 143,000. నెక్స్ట్ మంగళవారం కూడా పెరిగింది. మళ్ళీ బుధవారం గురువారం కొంచెం తగ్గించి శుక్రవారం శనివారం మళ్ళీ పెరిగింది. సో శనివారం ఎండింగ్ వరకు పెరిగిందండి. సో అలాగే 142,000 అండర్ కాస్ట్లో అమ్మారండి. యాక్చువల్గా 142,700 ఉంటే 42,000కే అమ్మారు. అండర్ కాస్ట్ అంటే తగ్గించి అమ్మిన ధర, యాక్చువల్ రేటు తగ్గించి డిస్కౌంట్లో అమ్మిన రేటు. సో అలా ప్రతి ఒక్కటి చెక్ చేసుకోండి. 142,000 నుండి 144,000 వరకు అమ్మారండి. ఇది వెండిపోయినండి విత్ ఆర్టీజీఎస్ విత్ జిఎస్టీ 2,58,000 5వ తారీఖు స్టార్ట్ అయితే సోమవారం రోజు
అండర్ కాస్ట్లో 2,47,000కి అమ్మారండి. అలాగే 6/1 నాడు 2,67 అంటే పెరిగింది. అది 2 దాని తర్వాత మంగళవారం, బుధవారం అంటే సోమవారం, మంగళవారం పెరిగింది. బుధవారం, గురువారం తగ్గింది. శుక్రవారం కూడా డౌన్ అయిపోయింది. మళ్ళీ శనివారం అప్ అయిపోయింది. సో అలాగే పక్కన స్టార్టింగ్ ఏమో ఆర్టీజీఎస్ విత్ జీఎస్టీ, పక్కదేమో మనం దాన్ని యాక్చువల్గా రేటు ఉన్నదానికంటే కొంచెం తగ్గించి అమ్మిన రేటు. సో అండర్ కాస్ట్ అంటే తగ్గించి అమ్మిన రేట్ అని అర్థం చేసుకోండి. దయచేసి ఈ వీడియో చూసే సబ్స్క్రైబర్కి, మన సబ్స్క్రైబర్స్ అందరికీ విజ్ఞప్తి ఏంటంటే, మీరు ఏ విషయం మీద మీకు ఇన్ఫర్మేషన్ కావాలనుకుంటున్నారో వీడియో రూపంలో దయచేసి కామెంట్ బాక్స్లో ఆ ఇన్ఫర్మేషన్ ఏది కావాలో రాయండి. లేదా నా వాట్సాప్ నెంబర్ ఉంది కదా, దానికి మెసేజ్ పెట్టండి, కాల్ చేయకండి. సో చాలామంది కాల్స్ చేస్తుంటే అది బిజినెస్ కాల్సా, దీనికి సంబంధించినవి అర్థం కావట్లేదు. సో మెసేజ్ పెట్టండి. మీరు కామెంట్స్ రాసినా పర్లేదు, మెసేజ్ పెట్టినా పర్లేదు. నెక్స్ట్ వీడియో దాని మీద చేద్దామని ట్రై చేస్తాండి. మీరు వెండి బంగారం ఎప్పుడు కొనుగోలు చేసినా కూడా మీకు మీ వ్యక్తిగత సలహాదారులతో కానీ మీ సన్నిహితులతో కానీ మాట్లాడి నిర్ణయం తీసుకోండి. ఎవరిని బాధ్యుని చేయొద్దని నా యొక్క విజ్ఞప్తి. అలాగే బంగారం వెండి ధరలపై ఇలాంటి విశ్లేషణాత్మకమైన వీడియో చేయాలంటే చాలా సమయం తీసుకుంటుంది. కాబట్టి దయచేసి మన ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇతరులకు షేర్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయలేరని నా యొక్క మనతి. మేలిం బంగారం వెండి ధరలు ప్రతి నిమిషం మారుతూ ఉంటాయి. కావున ఎప్పటికప్పుడు ధరలు తెలుసుకోవాలనుకుంటే దయచేసి ఈ నెంబర్కు వాట్సాప్ మెసేజ్ మాత్రమే చేయగలరని నా యొక్క మనవి. థ్యాంక్ యూ.